హలో నమస్తే అందరికీ అన్నలు వెల్కమ్ టు కిసాన్ విద్యా టెక్ ఫార్మింగ్ లైఫ్. ఈరోజు మనం ముఖ్యంగా మామిడిలో ఉన్న సమస్యల గురించి తెలుసుకుందాం. మామిడిలో ప్రూనింగ్ జరిగిన తర్వాత అంటే మామిడి చెట్లు మనం కట్ చేసుకుంటాం కదా, కట్ చేసిన తర్వాత అప్పుడే చిగుర్లు వస్తూ ఉంటాయి కదా, ఒక 10-15 డేస్ తర్వాత ఆ చిగుర్లకి చాలా పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ కొత్త చిగురు ఏదైతే వచ్చిన టైం ఏదైతే ఉందో ఆ టైంలో మనకు బాగా కనిపించే సమస్య క్యాటర్పిల్లర్, అంటే లీఫ్ ఈటర్ అని అంటారు కొంతమంది, క్యాటర్పిల్లర్ అంటారు, ఆకు తినే పురుగు. అది ఈ కొత్తగా వచ్చిన చిగుర్లకు బాగా అట్రాక్ట్ అయ్యి వచ్చి అక్కడే తినేసి అక్కడే గుడ్లు పెడుతుంది. దానివల్ల దాని సర్క్యులేషన్ అంతా పెంచేసుకొని ఆ చెట్టుకున్న ఆకులన్నీ తినేసి చెట్టుకు బలం లేకుండా తయారు చేస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని కంట్రోల్లో ఉంచాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, దీన్నే క్యాటర్పిల్లర్ అంటాం, ఆకు తినే పురుగు. చూడండి ఎలా ఉందో. తెలిసిన వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది, తెలియని వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకోండి ఎట్లా ఉంటుందో. ఒకసారి మీ తోటలో కూడా ఉందో లేదో చెక్ చేసుకొని దీని నివారణ చెప్తాను, దాన్ని బట్టి ఫాలో అయిపోండి. మార్కెట్లో మనకి క్లోరోఫైరిపాస్ అని దొరుకుతుంది. దానికి క్లోరోఫైరిపాస్ అంటే దాని కెమికల్ నేమ్, అది లెథల్ అని అంటే ఎవరికైనా అర్థం అవుతుంది, ఏ షాప్లో అయినా దొరుకుతుంది. దీన్ని 1 లీటర్ నీటిలో 2 ml కడిగి డోసేజ్ ఇచ్చుకొని మీరు కానీ ఒకసారి పిచికారీ అంటే స్ప్రే చేశారంటే మీకు వెంటనే వితిన్ 2 నుంచి 3 గంటల్లో మీకు ఆ రిజల్ట్ తొందరగా కనపడుతుంది. ఆ పురుగంతా రాలి కింద పడిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అది పెట్టిన లార్వా ఏదైతే ఉందో ఇంకా అది స్ప్రెడ్ కాకుండా అక్కడితోనే కంట్రోల్ అవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది ఇది క్యాటర్పిల్లర్కి. క్లోరోఫైరిపాస్ అంటారు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి చూసి తెచ్చుకొని వాడేసేసేయండి.